నేను మీ అశోక్ గౌడ్, అశోక టెక్నికల్ మస్తీ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పాటలు నేనే రాసి నేనే పాడిస్తున్నాను ఏఐ ద్వారా. ఇలాంటివి మీకు కావాలంటే, వీడియోలు రిపేరింగ్ కూడా కావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. ఓటు మన ఆయుధం, జాగో జాగో తరులారా, కులము మతము డబ్బుకు అమ్మొద్దు మీ పౌరుషాన్ని. ఊరి భవిష్యత్తు కోసం మంచి నేతను ఎన్నుకోండి. ఈ గుప్పెడు నోటు చూసి గుడ్డిగా ఓటేయొద్దు. మందు పోసి మత్తిస్తే మానత్వాన్ని మర్చిపోవద్దు. లంచాలు తీసుకుంటే ఆ దొంగకే దరిచినట్టే. కళ్ళు సీస చూపిస్తే మీ ఇంటి దీపాన్ని ఆర్పినట్టే. 500 కోసం 5 ఏళ్ళు కష్టపడొద్దు. డబ్బు తీసుకున్న రోజు మీ హక్కును మీరే కోల్పోతారు. చీరలు చొక్కాలో కానుకలకు ఆశపడకండి. ఇవి తాత్కాలిక భోగాలు, అవి మనకు అగత్యం లేదు. వాటి వెనుక ఉన్న నక్క బుద్ధిని మీరే పసిగట్టాలే. నిలబడ్డ మనిషిని నిదానంగా చూడండి. ఆ మనిషి వ్యక్తిత్వం ఏందో మనస్ఫూర్తిగా ఆలోచించండి. వాడు లోభి గుణం కలవాడా, లేక సేవ చేసేవాడా? గ్రామానికి సేవ చేసే గుణం వాడి మాటలో ఉండాలే. అది కేవలం నోటి మాట కాదు, ఆచరణలో చూపించాలే. దోచుకు తినేవాడు వస్తే ఊరు ఉద్ధారమవుతదా? గతంలో ఏం చేసిండో చరిత్రను ఒక్కసారి చూడండి. మాట మీద నిలబడ్డాడా, 10 మందిని ఆదుకున్నాడా? అబద్ధాలు చెప్పేవాడికి ఇంకో అవకాశం ఇవ్వొద్దు. కష్టపడే మనిషిని కళ్ళెదుట నిలబెట్టాలే. సమస్య వస్తే మన ముందు నిలబడే నేత కావాలే. భయపడే నాయకుడికి మరో ఓటు వృత్తా చేయొద్దు. నైవి వీధుల్లో తిరిగినప్పుడు వాళ్ళను ప్రశ్నించండి. మా ఊరికి ఏం చేస్తారు, ఏం హామీ ఇస్తారు అని అడగండి. వాగ్దానాలు గాలి మాటలైతే వాళ్ళను ఇంటికి పంపండి. కులం పేరు చెప్పి మనల్ని విడదీస్తారు చూడు. మతం పేరుతో గోడలు కట్టి మధ్యలో కూర్చుంటారు. మనమంతా ఒక్కటని ఈసారి నిరూపించాలే. చందాలంటూ వసూలు చేసే ఆ దొంగలను వదిలేయండి. మన కొట్టుకుంటూ మన కేవల వేసే వంచకులను వదిలిపెట్టండి. మంచి వ్యక్తికి ఓటేస్తే రేపటి రోజు మీదే. వీధి దీపాలు, నీటి సౌకర్యం మనకు అత్యవసరం. బడి గుడి బాగు చేయాలి, అదే మనకు శ్రీరామ రక్ష. అభివృద్ధిని కోరే మనిషికి మీ ఓటు శక్తిని ఇవ్వండి. రేపటి తరాల కోసం గొప్ప నిర్ణయం తీసుకోండి. నేను ఒక్కడినే అనుకోకుండా 10 మందికి చెప్పండి. 18 నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేసి తీరాలే. దొరికిన అదనును దుర్వినియోగం చేయొద్దు. ఓటరుగా మీ బాధ్యతను మీరు మరువద్దు. 5 ఏళ్ల పాలన మన చేతిలో, జాగ్రత్తగా ఉపయోగించండి. మనిషిని చూడండి, మంచితనాన్ని చూడండి. అనకువ ఉన్నవాడే మనకు నిజమైన సేవకుడు. అహంకారంతో అడుగేసే వాళ్ళకు బుద్ధి చెప్పాలే. ఆలోచించండి, తర్కించండి, ఒక్కటిగా ముందుకు రండి. మీ ఓటు హక్కును యజ్ఞపతో వినియోగించండి. గుర్తు ఏదైనా వ్యక్తిత్వం ముఖ్యం, అది మర్చిపోతూ గొప్ప తీసుకుని